నమస్కారం. అందరికీ నమస్కారం. పార్టీ పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాల నుంచి మేము పార్టీ కనిపెట్టుకున్నాము. మమ్మల్ని పెద్దరాని ఇబ్బందులు పెడతా వైసీపీ గవర్నమెంట్లో మమ్మల్ని నానా హింసలు పెట్టి మమ్మల్ని ఆస్తులని ధ్వంసం చేసినారు. మా హోటల్ ఉంటే హోటల్ ధ్వంసం చేసినారు. మా అబ్బాయి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. మమ్మల్ని పెట్టని బాధలన్నీ పెడుతూ వస్తుంటారు. కానీ అన్నిటికీ తట్టుకొని పార్టీని నమ్ముకొని పార్టీ కోసం సేవ చేస్తూ వచ్చాను. కానీ ఈ రోజుకి మాకు ఏదో ఒక ఇబ్బందులు పెడతానే ఉండరు. మా అబ్బాయి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. హైదరాబాద్లో హత్యా ప్రయత్నం చేసినారు. కానీ వాటి అన్నింటికి కూడా ఓర్చుకొని మేము ఏదో మా బతుకేదో మేము బతుకుతూ ఉంటే మమ్మల్ని కావాలని ఈ విధంగా లోకల్ నాయకులు ఊళ్ళు మమ్మల్ని ఈరోజు మా పొలం ఉంటే మా పొలం మా బావది మా అత్తమ్మ పొలం ఉంటే ఆ పొలం మేము కౌలు చేస్తుంటే దాన్ని చేయనీయకుండా ఈరోజు ఈ ఊళ్ళో లోకల్ నాయకులు రవీంద్ర నాయుడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి పార్టీ పెద్దలు మమ్మల్ని గమనించి మా బాధను ఆలకించి మాకు న్యాయం చేయవలసింది. పార్టీలో వాళ్ళకన్నా మేమేదో ఎదుగుతున్నామని పార్టీకి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి పార్టీకి నమ్ముకున్నందుకు మమ్మల్ని వాళ్ళే సాధిస్తారని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది మా అత్తదేనో మా బావది వాళ్ళ పేరు మీద నలుగురిది అయితే అది 9.5 ఎకరా అయితే మేము వాళ్ళు చేసుకోలేకపోతే మేము కౌలు చేస్తాం. అది మాది కాదు, వాళ్ళదైతే వాళ్ళు మేము కౌలు చేస్తాం. వరి వేసుకున్నాం. కోతకు వచ్చుంటే ఈరోజు ఆ దళితులు వాళ్ళు మేము అన్నదమ్ములుగా ఉంటాం. వాళ్ళ కాడ గత 34 సంవత్సరాలు వేరే వాళ్ళు కొంటే వాళ్ళ కాడ మేము కొన్నాం. కానీ ఈరోజు వాళ్ళని దాని మీదకి ఎక్కదోలి మమ్మల్ని బీభత్సం చేస్తా కొయ్యనీయకుండా ఆపడానికి వస్తున్నారు. వాళ్ళు దళితులు వస్తున్నారు. దళితులు వచ్చి మిమ్మల్ని అది చేస్తామని బెదిరిస్తాం. రవీంద్ర నాయుడు వాళ్ళని ప్రోత్సహించి పంపిస్తున్నాం. మేము కొని 30 సంవత్సరాలు అవుతుంది. మేము 30 సంవత్సరాల నుంచి మా బావాళ్ళు కొన్నారు, మేము కాదు. మా బావను మా అత్త కొన్నారు. వాళ్ళకి నేను కౌలు చేసి వాళ్ళు చేయలేరు, చేసుకోకపోతే నేను వాళ్ళ కౌలు చేసి పెడతాను. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడు రాలే. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఏదో పార్టీకి వాళ్ళకి వస్తే మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి మేము పార్టీ మా జన్మంతా పార్టీ 40 సంవత్సరాల పార్టీ కూడా ఇప్పుడు ఇంకా కూడా పార్టీకి సేవ చేస్తాం. కానీ మేము ఎన్ని ఇచ్చినా మేము పక్కకు పోయే సమస్య జరగదు. మేము పార్టీలో నమ్ముకొని ఉంటాం. మాకు పార్టీ న్యాయం చేయాలి. ఇది పార్టీకి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదా? చెప్పలేదు. ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇక మాకు అవసరమైంది కాబట్టి మేము చెప్తాము. పార్టీ దాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలి. పార్టీ పెద్దలు. నా పేరు శారదమ్మ. వడ్డీ వెంకటేశ్వర నాయుడు భార్య. వడ్డీ శ్రీకాంత్ నాయుడు మా రెండో అబ్బాయి. ఆ అబ్బాయి అయితే విలేకరుగా చేస్తున్నాడు. ఇక్కడంతా వైసీపీ వాళ్ళంతా ఇబ్బంది పెడుతుంటే అందుకని హైదరాబాద్ పోయి చిన్న బ్యాటరీ షాప్ ఒకటి పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాడు. ఆ బ్యాటరీ షాపు పోయి అందరూ రవీంద్ర నాయుడు వాళ్ళు ఆ అబ్బాయిని వాళ్ళ ఇల్లు షాపు అన్నీ చూపించి కిరాయి మనుషులను మాట్లాడి ₹1 ఇస్తామని చెప్పి 10 లక్షలు డబ్బులు ఇచ్చి దాడి చేయించారు. కత్తులతో 3 మనుషులను పంపించి 1 వారం రోజులు అక్కడే ఉన్నారంట. అది ఫలించలేదని ఒకరోజు అక్కడే ఉన్నాగా పోయి బ్యాటరీ చూపించమని చెప్పి పైకెత్తమని ఆమె మెడ మీద వేసేసారు కత్తులతో. 3 సార్లు వేశారు. ఒకసారి చేతికి, 2 సార్లు మెడకి తగిలింది. అక్కడి నుంచి తీసుకొచ్చేసినాం. ఆ నుంచి రవీంద్ర నాయుడికి మా మీద చేయించింది ఆయనే. వాళ్ళ తమ్ముడు 10 లక్షలు ఇచ్చినాడని చెప్పారు. కట్ట కళ్యాణ్ అని, ఇంకా ఇద్దరు, ఎవరు వాళ్ళ పేర్లు నాకు బాగా తెలియదు. వాళ్ళని పట్టుకున్నారు. 3 పట్టుకొని స్టేషన్లో వేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక అతను అయితే చిక్కలేదు. దాన్ని బట్టి కేసు పెట్టినా కానీ దాన్ని పైకి రానిలేదు. బాగా డబ్బులు పెట్టేసి వాళ్ళు మాత్రం కిరాయి మనుషులు 50 లక్షలు ఒకరు, 50 లక్షలు ఒకరు పంచుకొని రెండు కిరాయిలుగా మాట్లాడుకొని చేయించారు. రవీంద్ర నాయుడు, సునీలు, కంచెర్ల సునీలు, మాలిపాటి రవీంద్ర నాయుడు, మాలిపాటి లోకేష్, కంచెర్ల రమేష్, వీళ్ళు 4.
మళ్ళీ ఒక వారం తర్వాత వాళ్ళని పట్టుకొని తీసుకోపోతే వాళ్ళు చెప్పారు, ఓసారి 1,00,000 ఇచ్చాము, ఒకసారి 2,00,000 ఇచ్చాము. సుబ్బారాయుడు ఒకసారి 7,00,000 ఇచ్చాడు, మాకు పని చేసి పెట్టండి, తర్వాత మీకు కరువు డబ్బులు ఇస్తామన్నారు. 30,00,000 ఇచ్చినామని చెప్పారు. ఇంకా కూడా మీరు బాగా అబ్బాయిని చంపేసి దాంట్లో వేసేసి సెటర్ దించేసుకోరండి, అక్కడ ఎవరు ఉండరు, ఆ అమ్మాయి కూడా ఇంటి దగ్గర ఉంటుంది, అబ్బాయి అక్కడే ఉంటాడు, ఫోన్లు ఎత్తుకోరండి అని చెప్పారు మాకు. ఆ పని